హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఫుడ్ గ్యాలరీ. ఈరోజు సింపుల్గా టేస్టీగా బెండకాయ రోటి పచ్చడి చేయడం చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 10 బెండకాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ బెండకాయ ముక్కలు జిగురు లేకుండా బాగా వేయించుకోవాలి. దీనిలో కొంచెం పసుపు కూడా వేసుకొని జిగురు పోయేదాకా వేగిన తర్వాత ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకొని ఇవన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా మూతపెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు రోట్లోకి రుచికి తగినట్టు కల్లుప్పు, 1 స్పూన్ జీలకర్ర, 6-7 వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు తీసి వేసుకొని వాటిని మెత్తగా నూరుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయని పొట్టు తీసి వేసుకొని దాన్ని కొంచెం కచాపచాగా దంచుకోవాలి. బాగా మెత్తగా ఉండక్కర్లేదు ఈ పచ్చడిలోకి, కొంచెం కచాపచాగా ఉంటేనే రుచి బాగుంటుంది. ఇప్పుడు మనం మగ్గపెట్టి పక్కన పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, చింతపండును వేసుకొని కొంచెం నూరుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొంచెం కచాపచాగా నూరుకుంటేనే ఈ పచ్చడి రుచిగా ఉంటుంది. ఇలా నూరుకున్న పచ్చడిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని వాటిని కూడా కొంచెం కచాపచాగా నూరుకోవాలి. టమాటా ముక్కలతో పాటు వేస్తే బెండకాయ ముక్కలు సరిగ్గా నలగవు కాబట్టి మనం ఆ పచ్చడిని పక్కకు పెట్టుకొని బెండకాయ ముక్కల్ని ఇలా దంచుకోవాలి. ఇలా దంచిన తర్వాత దానిలోకి మనం పక్కన పెట్టుకున్న పచ్చడిని వేసుకోవడమే. అంతా బాగా కలిసేలాగా కొంచెం మిక్స్ చేసుకున్నట్లు రుబ్బుకోవాలి. తర్వాత దానిలోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైనల్గా 2 సార్లు దంచుకొని బౌల్లోకి తీసుకోవడమే. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో బెండకాయ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.